మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనంలో చూద్దాం. చూడండి. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతి నొందును గాక. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే 34వ వచనంలో చివరి భాగంలో కూడా చూద్దాం. చూడండి. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. దేవుని యొక్క బలాతిశయం అంతా ఆయన సృష్టి యొక్క పరిపూర్ణతను బట్టే మనకి అర్థమవుతుందండి. దేవుడు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆ సృష్టిని లోబర్చుకోవాలని మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకున్నటువంటి బలాతిశయము అంతరిక్షమునే మనకి బయలుపరచబడుతుంది. అటువంటి గొప్ప దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అంటే, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. ఇజ్రాయేలు దేవుడు అంటే ఈనాటి మనకు కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. బల పరాక్రమం అంటే బలం అంటే శరీర బలమా? శరీరంలో బాగా కండలు తేలి ఉండటము బలమా? ఈ బలాన్ని బట్టి కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. శరీర బలాన్ని బట్టి, జ్ఞాన బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బంధు బలగాన్ని బట్టి, తమకున్న ఆస్తిపాస్తుల బలమును బట్టి ఎంతో గర్విస్తూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. మా వంటి వారు లేరు అనుకుంటారు. కొంతమంది వారి ఉద్యోగము, వ్యాపారము, వారికి కలిగినటువంటి సామర్థ్యము, స్కిల్, వారికి ఉన్న టాలెంట్ని బట్టి క్రైస్తవులముగా మనకైతే బాగా పాడగలిగి, ప్రార్థించగలిగి, కలిగినప్పుడు, సువార్తను బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆత్మలు విస్తారం అవుతూ ఉన్నప్పుడు మనలో ఏమొస్తుందంటే అది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక గర్వం అనేది వస్తుంది. అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం, వీటన్నిటిని బట్టి నువ్వు అతిశయించద్దు. ఎందుకంటే నేను నిన్ను ఎంతైనా గొప్ప చేయు దేవుడిని నేను తప్ప నిన్ను గొప్ప చేయగలిగిన దేవుడు ఎవరు లేరు. అందుకే ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను ఇచ్చుచున్నాడు. దేవుని యందు ఆధారపడినటువంటి నీకు ఆయనే బల పరాక్రమములు ఇచ్చుచున్నాడు. ఎందుకంటే మనము ఎదుటి వారితో పోల్చుకున్నప్పుడు నాలో ఏమి లేదండి, నాకే సామర్థ్యం లేదండి, నేను పాడలేను, ప్రార్థించలేను, ప్రకటించలేను, నాకే ఆస్తిపాస్తులు లేవు, నాకే సపోర్ట్ లేదు, నాకంటూ ఏమి లేదని నిరుత్సాహపడుతూ ఉంటాం. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు ఆయనే నీకు బల పరాక్రమములను, నీకు జ్ఞానం ఇచ్చిన ఆయనే, తెలివిచ్చిన ఆయనే, ఆస్తి ఇచ్చిన, అంతస్తు ఇచ్చిన, పేరిచ్చిన, రక్షణ ఇచ్చిన, ఏది ఇచ్చినా దేవుడే. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, బల పరాక్రమములు ఇచ్చు దేవుడును నేనే, దేవుడే నీకు బల పరాక్రమములను ఇచ్చుచున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నీ బలాన్ని బట్టి లేదా నీకున్న సమస్తాన్ని బట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు అతిశయించే అవకాశం లేదండి. దేవుడు ఇస్తేనే మనకి, అదే ఈరోజు వాగ్దాన పూర్వకంగా ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడే నీకు బల పరాక్రమములు ఇచ్చుచున్నాడు, ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం చక్కని టాలెంట్స్, దేవుణ్ణి స్తుతించడంలో, గణపరచడంలో, ప్రార్థించడంలో, దేవుణ్ణి ప్రకటించడంలో నువ్వు ఎంతైతే ఒదిగి ఉంటావో ఆయన నీకంతగా నీకు బల పరాక్రమములు తనవి అనుగ్రహించి నేను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, అయ్యా నీకే వందనాలు తండ్రి. ఈ లోకంలో మాకైతే నాయన దేనిని బట్టి అతిశయించిన దానివల్ల ఉపయోగం లేదు, కానీ కేవలము నీవిచ్చే బల పరాక్రమమును బట్టి మాత్రమే మేము ప్రార్థించిన, ప్రకటించిన, నిన్ను స్తుతించిన, అయ్యా నీ యొక్క పని చేసిన, అయ్యా కేవలము నువ్విచ్చే బల పరాక్రమమును బట్టే అని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. మాకు ఎక్కడ కూడా ఆధ్యాత్మిక గర్వం అనేది లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రవ్వా. జీవనోపాధి లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మీరు ఆశీర్వదించండి. నానా విధ రోగముల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రవ్వా. భారతదేశంలో తండ్రి నీ సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయము దయచేయండి. చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి ప్రవ్వా. ఎండల తీవ్రత బిడ్డల మీద లేకుండా సహాయం దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. ఇన్కంప్లీట్ గా ఉన్న మందిరాలు కంప్లీట్ అవుటకు సహాయం దయచేయండి అయ్యా. గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. గర్భిణీ స్త్రీలకు నార్మల్
నార్మల్ డెలివర్స్ దయచేయండి తండ్రి. ఆయా రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి ప్రభా. కుంటి వారికి, మూగవారికి, చెవిటి వారికి, ఆయా అంగహీనులు నాయన గొంతులు వేయుటకు సహాయము దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.